హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూజా డైరీస్. ఈ ఛానల్లో నేను నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ట్రావెల్ అండ్ ఫెస్టివ్ రిలేటెడ్ అన్నీ షేర్ చేస్తా. బట్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి మీరు. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇయర్ వినాయక చవితి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్తాను మీకు. వినాయక చవితి అనగానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ ఖైరతాబాద్ వినాయకుడు కదా. సో ఈ వీకెండ్ నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఖైరతాబాద్ వెళ్దామని అనుకున్నాం. వీకెండ్ అంటేనే హాలిడే, సో న్యాచురల్లీ ఫుల్ రష్ ఉంటుందని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక ఆ క్రౌడ్ చూసి షాక్ అయ్యాము. అండ్ నాకైతే మ్యారథాన్ ఫీల్ వచ్చింది. లైన్లో అయితే జాయిన్ అయ్యాం. అండ్ ఆఫ్టర్ 1 hour దర్శనం అయితే బాగా కంప్లీట్ అయింది. అండ్ వినాయకుడిని అయితే చూసి ఒక రిలీఫ్ ఫీల్ అయితే వచ్చింది మా అందరికి. అండ్ ఫైనలీ వినాయకుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇట్స్ లైక్ ట్రూలీ డివైన్ ఫీల్. అలా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కంప్లీట్ అవ్వగానే మేమందరం పీజీకి అయితే వచ్చేసాం. అండ్ వినాయక చవితి అంటే తెలిసిందేగా మనందరికీ, ప్రతి ఏరియాకి ఒక వినాయకుడిని అయితే నిలబెడతారు. అండ్ అక్కడ జరిగే హడావిడి, డెకరేషన్స్ అండ్ అఫ్ కోర్స్ డీజే సాంగ్స్ లేకుండా ఎలా, అలానే మా ఏరియాలో కూడా ఒక వినాయకుడిని నిలబెట్టారు. ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ పూజలు చేస్తారు. అండ్ పూజల తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, ప్రసాదం లేకుండా మనకి పూజ కంప్లీట్ అయినట్టే కాదు. అండ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేదే ప్రసాదం కోసం. అలానే మా ఏరియాలో కూడా 5 days వినాయకుడిని నిలబెట్టారు. అండ్ ఎవ్రీడే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. అండ్ నాకు ఆ డ్యాన్స్ స్టెప్స్ అయితే చూసి అనిపించింది, లైక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్లో బగ్స్ ఫిక్స్ చేయడం ఎంత కష్టమో, క్లాసికల్ డ్యాన్స్లో అడుగులు ఫిక్స్ చేయడం కూడా అంతకన్నా కష్టం. అండ్ ఇట్స్ లైక్ ట్రూలీ ఇంప్రెసివ్. అండ్ అలానే వినాయక చవితి అంటే డీజే కూడా ఇంపార్టెంట్ కదా. అసలే మన హైదరాబాద్లో డీజే లేకుండా వినాయకుడిని ఎలా పంపిస్తాం. సో అలానే మా ఏరియాలో కూడా వినాయకుడిని పంపించడానికి డీజే అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ డీజే స్టార్ట్ అయ్యాక మా ఏరియాలో వైబ్ అంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఎప్పుడు ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ చేసుకుని బిజీగా ఉండేవాళ్ళు, ఇలా డీజే స్టార్ట్ అవ్వగానే అందరూ డ్యాన్సెస్ అయిపోయారు. అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలానే డ్యాన్స్, డివోషన్ అన్నీ కలిసి ఫుల్ ఫన్ అండ్ మస్తీ అండ్ బ్లెస్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది మా అందరికీ, విత్ లాట్ ఆఫ్ మెమరీస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి.